सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमः। हरि ओम। శ్రీమద్భాగవతం పంచమ స్కందం 19వ అధ్యాయంలో ప్రవేశించాము. ఇక్కడ నుండి కింపురుష మరియు భారత వర్షం యొక్క వర్ణనను తెలియపరుస్తూ ఉన్నాం. చూడండి, ఇంతకుముందు అంతా భూమి వర్ణన చెప్పారు, భూగోళంలో ఏ ఏ భాగాలు ఉన్నాయి, ఖండాలు ఉన్నాయి అని. ఇప్పుడు భారతవర్షంలోనే కింపురుష, వీళ్ళు ఒక రకమైన దేవతలు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చెప్పబోతున్నారు. చూడండి. శ్రీ శుకవువాచ కిం పురుషే వర్షే భగవంతం ఆదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షాభిరతః పరమభాగవతో హనుమాన్ సహ కిం పురుషైః అవిరత భక్తిః ఉపాస్తే ఆర్షిషేణేవ సహ గంధర్వైః అనుగీయమానాం పరమకళ్యాణీం భర్తృం భగవతాం సముపసృణోతి స్వయం చైదం గాయతి. ఓం నమో భగవతే ఉత్తమశ్లోకాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ ఉపశిక్షితాత్మన ఉపాసితలోకాయ నమః సాధువాదనిక్షణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి. యత్తద్విశుద్ధానుభవమాత్రమేకం స్వతేజసా ధ్వస్తగుణవ్యవస్థం ప్రత్యక్ ప్రశాంతం సుధియోపలంబనం యనామరూపం విరహం ప్రపద్యే మర్త్యావతారస్విహ మర్త్యశిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభూః కుతోన్యదాస్యాద్రమతః స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య న వైస ఆత్మాత్మవతాం సుహృత్తమః సక్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవః న స్త్రీకృతం కష్మలమశ్నువేత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి న జన్మనూనం మహతో న సౌభగం న వాంగ్మబుద్ధిర్నాకృతిస్తోషణహేతుః తైర్యద్విసృష్టానపి నో వనౌకసః చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజ. శుక మహర్షి చెప్తూ ఉన్నాడు ఏమని, అయ్యా పరీక్ష మహారాజా, ఈ కింపురుష లోకంలో అధిష్టాన దైవం ఎవరయ్యా? రామచంద్రుడు. ఎవరైనా అంటే వివరిస్తూ ఉన్నారు.
భగవంతం ఆదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం తచ్చరణ సన్నికర్షావిరత పరమ భాగవతో హనుమాన్ సహ కిం పురుషై ఆవిరతోపాస్తే. హనుమంతుడితో సహా అందరూ ఆరాధిస్తున్నాం. మనం రాముడికి పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం? హనుమ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం. ఆయన అంటే వీళ్ళు ఉంటారు. హనుమంతుడు ఉంటాడు, సీతాదేవి ఉంటుంది, లక్ష్మణస్వామి ఉంటాడు కదా. వీళ్ళందరితో కూడి ఆయన ఆరాధించబడుతూ ఉంటాడు. ఈ కింపురుష లోకంలో ఈ పురుషోత్తముడైనటువంటి రామచంద్రుడి యందు పరమమైన భక్తి కలిగి ఉంటారట వాళ్ళలో. ఇంకా ఏమయ్యా, గంధర్వుల్లో ముఖ్యుడైనటువంటి ఆర్ష్నిశీనుడట. వాళ్ళలో కూడా ఈ రామచంద్రుని గురించి, ఆయన గుణగణాల గురించి నిరంతరం స్తుతిస్తూ ఉంటారండి. అంతేకాదు, వీళ్ళందరూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలి. ఎక్కడెక్కడైతే రఘునాథుడి యొక్క స్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ హనుమంతుడు అత్యంత వీరుల విందుగా వింటూ కనిపిస్తాడు కదా. హనుమంతుడు కూడా ఉంటాడండి అక్కడ. రాముడి సమానమైనటువంటి వ్యక్తి బ్రహ్మాండంలో ఎవరు లేరండి. రాజుగా కానీ, తండ్రిగా, ఇది కొడుకుగానైనా, అది అన్నదమ్ములుగానైనా, భర్తగానైనా అయ్యా ఆయనే సమానుడయ్యా. అలాంటి అత్యద్భుతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి రాముడిని అన్నీ ఒక ఎత్తి అయితే ఏమయ్యా, రాముడు ఆ రూపంలో కూడా అత్యంత ఆకర్షణీయం. పుంసామోహన రూపాయ అని అన్నారు కదా. అలాంటి రాముడిని వీళ్ళందరూ ఆరాధిస్తూ ఉంటారండి. ఏమయ్యా, అంతేకాదు, ఇప్పుడు దేవుడిని ఎందుకు ఆరాధించాలి? దేవుడిని ఎందుకు ఆరాధించాలి? మాకు కావాల్సినవన్నీ ఇస్తాడు. కావాల్సినవన్నీ ఊరికే ఇస్తాడా? కావాల్సిన చేస్తే కదా. మరి ఏం చేసినా కావాల్సినవి వస్తాయి కదా. మరి దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలన్నా వాటిని. పని చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే కావాల్సినట్టయినా కొనుక్కోవచ్చు. వాటి కొరకు దైవాన్ని ఆరాధించాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కాదు, వాటికంటే ఇంకా ఎక్కువగా దైవాన్ని ఎందుకు ఆశ్రయించాలి, కొలవాలి అని అంటే, వ్యక్తిత్వం గొప్పది కావడానికి. అవునా? వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మొత్తమైనటువంటి విలువలు అవే దైవీ గుణాలుగా చెప్పారు. అవి పెరగడం కొరకు భగవంతుడిని ఆరాధిస్తే వ్యక్తి గొప్పవాడు అవుతాడు. వ్యక్తి గొప్పవాడు అయితే గొప్ప పనులు చేస్తాడు. గొప్ప పనులు చేస్తే అన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా మిగతావన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏమయ్యా, నీకంత పూజ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇస్తాను, నాకు కావాల్సినట్టు నీ ఇచ్చి నేను కూర్చొని తింటాను అని అంటే బతకడం చేతగాని వాడు. అన్నీ ఒక ఎత్తు. మరి నువ్వేమో అనుభవిస్తావయ్యా? ప్రారంభంలో దాన్ని అనుభవిస్తావు. అంతేగా, ప్రారంభంలో ఏముంటుందో అదే అనుభవించేది. అలాంటప్పుడు ఆయన అడగాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ ఆయన ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినా కూడా నువ్వేం అనుభవించలేవు కదా. ఇంకా మరి ఎందుకు అడగాలి? సో కాబట్టి తెలివైన వాడు దైవీ గుణాలు కావాలని అడుగుతాడు. పైగా అయ్యా, నేను ఎప్పుడు తప్పులు చేయకుండా ఉండడం కొరకు నిన్ను మరిచిపోనటువంటి భక్తి నాకు ఇవ్వు అని. నిన్ను మరచిపోనటువంటి భక్తిని నాకు ఇవ్వయ్యా అని అడుగుతాడు. అంతేగాని వస్తువులను అడగడు. ఎందుకంటే లాభం లేదు కాబట్టి, వచ్చినా కూడా లాభం లేదు కాబట్టి. దానికి ఏంటంటే భగవంతుడిని ఇదిగో ఆరాధించినటువంటి వాడు నాడే సద్గుణాలు పెరుగుతాయి. దానివలన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధమైన మనసులో వెనకలో ఉన్న భగవంతుడిని తన స్వరూపంగా చూసేటువంటి శక్తి కలుగుతుంది. అందుకే ఆయన ఆరాధిస్తారండి. అంతేగాని
రాముడు అంటే దశరథ పుత్రుడు, కౌసల్య తనయుడు కదా, అందమైన వ్యక్తి మాత్రమేను. అదంతా బయట. కానీ అసలైన వ్యక్తి ఎవరయ్యా? రాముడు. సర్వేశ్వరమతే ఇది రామ, అందరిలో కూర్చొని అన్నీ అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు రాముడు. అందరిలోనే ఆత్మ రాముడు అని ఇట్లాగా ఎవరైతే పిలుస్తూ ఉన్నారో వాళ్ళకి అన్నీ లభిస్తాయి కదా. ఇంకా ఆయన చరిత్ర చూసినప్పటికీ కూడా ఆయన ఎవరైతే నిజంగా ఆశ్రయించున్నారో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరు ఆయన వదిలిపెట్టేశారో ఆయన లెక్క చేయలేదు. ఆయన వదిలేసి వెళ్ళిపోతే డోంట్ కేర్. ఆయన పట్టుకొని ఉంటే వదిలిపెట్టాడు కదా ఎవరిని కూడా. అదే సీతాదేవి యొక్క మరి సీతాదేవిని వదిలాడు కదండి. ఆ అవసరం వచ్చింది అక్కడ, కానీ మళ్ళీ తీసుకున్నాడు దగ్గరికి, మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు. చాలా సంవత్సరాలు ఈ సీత దూరం అయినన్ని రోజులు ఆయన అసలు ప్రజల ముఖమే చూడలేదు. 12 సంవత్సరాలు ఆమె వాల్మీకి ఆశ్రమంలో ఉంటే ఈ 12 సంవత్సరాలు ధ్యానంలోనే గడిపేశారు. అసలు ప్రజల ముఖమే చూడలేదు. ఆ తర్వాత మళ్ళీ సీతమ్మ వారి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ కళ్యాణకరమైన మరి రాజ్యపాలన అంతా కూడా సూచించారు. ఆయనే అనేక రకాల అవతారాలు ఎత్తినటువంటి ఆయన కదా. తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారం ఎత్తింది కూడా ఆయనే. కాబట్టి వసుదేవసుతుడుగా వాసుదేవుడుగా ఆయన ప్రపంచానికి అంతటికీ దేవుడయ్యి అందరి చేత కొలవబడినటువంటి వాడు కూడా ఆయనే. సో కాబట్టి అయ్యా ఆ దింపురుష లోకంలో ఈయన్ని రామచంద్రుణ్ణి పరమమైన దైవంగా ఆరాధిస్తూ ఉంటాడు. దాన్ని సురో వాప్యదవానరో నరః సర్వాత్మనాయ సుకృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం యవుత్తరానయనం కోసలాన్ దివం భారతేపి వర్షే భగవాన్ నరనారాయణాఖ్య ఆకల్పాంతముపచత ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యోపశమ ఉపరమాత్మోపలంబనం అనుగ్రహాయ ఆత్మవతాం అనుకంపయా తపో అవ్యక్తగతిశ్చరతి తం భగవాన్ నారదో వర్ణాశ్రమవతీ విధి భారతీభిః ప్రజాభిః భగవత్ ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం భగవదనుభావోపవర్ణనం సౌవర్ణేరుపదేక్ష్యమాణ పరమభక్తిభావే నోపసరతీదం చాభిగృణాతి. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతారాత్మ్యాయ నమో కించన విత్తాయ ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమైతి. గాయతిం ఖర్గాస్య సర్గాదిశయో న బధ్యతే నహన్యతే దేహగతోపి దైహికైః ద్రష్టుర్న దృగస్య గుణైర్విదూష్యతే తస్మై నమో సక్త వివిక్త సాక్షిణే. ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం హిరణ్యగర్భో భగవాన్ జగాదయదు యదంతకాలే త్వయి నిర్గుణే మనో భక్త్యా దదీతోచిత దుష్కృతి. ఏమైంది అయితే సురో అసురో వా అపి అథ వానరో నరః సర్వాత్మనాయ సుకృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం యా ఉత్థానయనతు కోసలాన్న దివం. దేవతలు, అసురులు, నరులు, వానరులు అందరూ కూడా భగవంతుడైన నారాయణుడే భజించాలి. ఎవరు కాదంటారో వాళ్ళు ఏమవుతారు? నారాయణుడిని కాదన్న వాళ్ళు ఏమవుతారు? అది చూస్తాడు కొద్ది రోజులు ఆయన కదా. ఎవరు నారాయణుడిని కాదంటారో, ఇప్పుడు అసురులు ఉన్నారే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వివరించడం కొరకు నారాయణ భగవాన్ వదిలేసి ఎక్కడికి వెళ్తే ఈ ఆటలు సాగుతాయో అక్కడికి వెళ్ళిపోతారు.
ఎక్కడికి వెళ్తారు? శివుడి దగ్గరకు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు ఆలోచించి వరాలు ఇచ్చి పంపించేస్తారు. మళ్ళీ వాళ్ళ నాన్నకు రిపోర్ట్ పంపించేస్తారు. ఎక్కడో ఒకటో మెలిగి పెట్టేస్తారు. నాన్నగారు, ఈ మెలిగి పెట్టాను వాడు చంపుతున్నాడు నన్ను, మెలిగి పెట్టాను చూసుకో నువ్వు అని కదా. అదే సదాశివుడు అయితే ఏం చేస్తాడు? పాపం ఆయన ఎవరు ఏది కోరితే అది ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆయన కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు, విష్ణుదేవుడికి ఇన్ఫార్మ్ చేస్తారు. అవసరమైనప్పుడు ముగ్గురు కూడా కలిసి వీళ్ళ తాట తీసేస్తారు. ఎవరు? వ్యతిరేక దిశలో వెళుతూ ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టరు. దానికి ఏంటి అని అంటే, దైవీ గుణాలను పెంపొందింపజేసుకున్నప్పుడు సహజమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకుంటారు. ఏమయ్యా నారాయణుడు అంటే వేరు కాదండి, అందరి హృదయంలో ఉన్న అంతరాత్మే, కేవలం ఒక రూపమే అని అనుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడడం అనేటువంటిది జరుగుతుంది కదా. సో కానీ ఎవరైతే లోపల ఉన్నటువంటి పరమాత్మే నారాయణుడు అని గుర్తిస్తున్నారో వాళ్ళ అవగుణాలని తొలగించుకొని దైవీ గుణాలను పెంపొందింపజేసుకుంటారు. దానివల్ల సత్కార్యాలు ఆచరించబడతాయి వాళ్ళ దగ్గర. సో కాబట్టి ఏమిటి, ఇదిగో భగవానుడు ఆశ్రిత వత్సలుడు అని అన్నారు. అప్పుడు రామావతారంలో ఏం చేశాడు? వెళుతూ అవతార సమాప్తి సమయంలో సరైనదిలో వెళ్ళిపోతూ, ఎవరైనా సరే నాతో వైకుంఠానికి రాదలుచుకుంటే రండి అనేసి. ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ రాముడిని ఇష్టపడితే చాలు. రాముడిని ఇష్టపడితే చాలు. ఆయన వెంట వెళ్ళిపోయారు అందరూ. ఆయన వెంట సరైలోకి దిగిన వాళ్ళు అందరూ వైకుంఠానికి వెళ్ళిపోయారు. దశావతారాల గురించి వివరిస్తున్నారు ఇక్కడ. అనాయాసంగా వైకుంఠ ప్రాప్తిని ఇచ్చాడు ఆయన. అయిపోయింది. మళ్ళీ ఏం చేశాడు? కృష్ణావతార రాకముందే నరనారాయణాల అవతారం అవుతాడు. నరనారాయణులుగా వాళ్ళే బదరీలో పుట్టారు. బదరీలో పుట్టారు నరనారాయణాలకు పుట్టి ఘంటాకర్ణుని చంపినప్పుడు వాళ్ళే తర్వాత కృష్ణార్జునులకు కూడా జన్మించినటువంటి వాళ్ళు. నరనారాయణులుగా పుట్టి వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు మరి ఇవన్నీ కూడా డెవలప్ చేశారు. ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, శాంతి, మరి అందరిలో తృప్తి, అన్ని సద్గుణాల్ని క్రమంగా వ్యాప్తి చేశారు. ఎవరైతే వాటిని కాదంటున్నారో వాళ్ళని స్వతహాగానే వీళ్ళు ఏం చేశారు? దేహాన్ని తీసేసి దగ్గరకు తీసుకున్నారు. వాళ్ళు చెప్పినట్టు విన్నారా? వాళ్ళకి దగ్గరకు అవుతారు. చెప్పినట్టు వినలేదా? తలకాయ తీసేసి దగ్గరకు చేసుకుంటారు, వాళ్ళ కలిపేసుకుంటారు. అలాగే నడిచిందండి నరనారాయణల కాలంలో కూడా కదా. ఆ టైంలో ఆయన్ని ఇలాగా కొలిసేవారు. ఏమని? ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతాయ ఉపరతానాత్మాయ నమో అకించన విత్తాయ ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతే నమోనమై. ఇలాగా ఆయన్ని ప్రార్థించి కొలిసేవారట. అయ్యా ఎవరైతే నిష్కామ కర్మలు చేస్తున్నారో, అంటే అందరూ బాగుపడాలి అని భావిస్తూ కర్మలు చేస్తూ ఉంటారో, అలాగే నేనే గొప్ప అనే భావం లేకుండా ఉంటారో, అవునా, అలాంటి వాళ్ళకి నువ్వు పరమహంసలకే గురువయ్యా, మరి వాళ్ళని వదిలిపెడతావా? అత్యంత ప్రేమగా దగ్గర తీసేటువంటి వాడు, మరి ఆత్మజ్ఞానుడైనటువంటి వాళ్ళకి నిత్యం వాళ్ళ స్వరూపంగానే వెలిగేటువంటి వాడే. అలాంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని కొలిసేవారట అప్పట్లో. తర్వాత ఏమైందయ్యా? ఆ సమయంలోనే నారదుల వారు ఇలాగా ఆయన కొలిచారట. ఏమని? కర్తాస్య సర్గాదిషు యోనవధ్యది నహన్యతే తేహగతోపి దైవం. అయ్యా ఏమని? సృష్టి స్థితి లయాలకు కర్త భగవంతుడే. మనం పుట్టాలి అన్నా ఆయన లోపల ప్రవేశిస్తేనే, దేహంలోకి ఆయన ప్రవేశిస్తేనే జన్మ అనేది ఉంటుంది. దేహం నుండి నిర్గమిస్తే మరణం, అనాయాసం వెళ్ళిపోవడమే కదా. అదే దేహంలో ఉన్నంత వరకే మనకు జీవితం.
భగవంతుడు లేడు అని అనుకుంటున్నారా? పుట్టుక లేదు. మరి పుట్టిన వాళ్ళు చాలా మంది అంటున్నారు కదండి, ఆయన కొద్ది రోజులు చూస్తాడు ముందు, ఆ తర్వాత భగవంతుడు చెప్పినట్టు నడుచుకున్నా ఓకే, కానీ ఒకరు వ్యతిరేక దిశలో వెళ్తున్నటువంటి వాళ్ళకి చంపి తీసి ఇస్రాయేల్ పశుపక్షులుగా పడేస్తానండి అని. తర్వాత మళ్ళీ వాళ్ళు మానవులుగా పుట్టే అవకాశాన్ని కూడా కోల్పోతారండి. ఆ విధంగా చేస్తాడండి ఆయన. సో కాబట్టి ఎవరైతే ఆయన గమనించి గుర్తించి మనిషి యొక్క సృష్టి స్థితి లయాలకు కారణము ఆయనే అని, అంతేకాదు ప్రపంచాన్నంతటిని కూడా నడిపేది ఎవరయ్యా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి కదా, ఏంటంటే భూమి మీద పంచభూతాలతో కూడినటువంటి రకరకాల దేవతలు, వీళ్ళందరినీ కూడా నడుపుతున్నవాడు ఎవరు? అంతరాత్మ భగవానుడే ఒక్కడే. దానికి ఏంటంటే ప్రపంచంలో ఏమయ్యా, మానవుడు ఏది పొందాలన్నా కష్టపడి తీరాల్సిందే. ఇంకా పై లోకాలకు వెళ్ళాలంటే చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ముక్తులు కావాలి అనుకుంటే అత్యంత సులభం ఉంటుంది. ఏమంది, నేను దేహం కాదు ఆత్మను తెలుసుకుంటే చాలండి. మనసుని ఇక్కడ ఆపి ఆత్మను గుర్తిస్తే చాలు, జీవన్ముక్తులైపోతారు. విచిత్రం ఏంటి అని అంటే, ముక్తికి అంటే ప్రపంచం మీద అత్యధికమైనటువంటి తాదాత్మ్యం ఉంది కాబట్టి జనాలకి భగవంతుడి కంటే భగవంతుడి నాణ్యమైన విషయాల మీదే అత్యధికంగా ఆసక్తి ఉంది కాబట్టి ముక్తి కొరకు ఎవరు ప్రయత్నం చేయట్లేదు. కానీ ఎవరు ముక్తి కావాలి అని అంటున్నారు? సదా సర్వదా మన పరమాత్మ స్వరూపులుగా ఆయన నిలబెడుతూ ఉన్నాం. అందరిలో దూరి అన్ని చేసేవాడే ఆయనే అయినా కదా. ఏమండి, మరి అన్ని చేయించేవాడు ఆయన అయినప్పుడు అన్ని కర్మల ఫలం ఆయనకే కదా. పవర్ అంతటా ఉంది. ఒకడు వెలుగు కోసం ఉపయోగించవచ్చు, ఒకడు ఇంకొకరిని చంపడానికి ఉపయోగించవచ్చు, ఒకడు తన సావడానికి ఉపయోగించుకోవచ్చు. అది వాళ్ళ అంతఃకరణలో ఉన్నటువంటి ఆలోచనల యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అందరిలో భగవంతుడు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కడు వాడి సంస్కారాలను బట్టి ఈ ప్రపంచంలో కావాల్సింది ఇది అని కోరుకుంటాడు. ప్రపంచంలో ఒక్కొక్కడు కోరుకుంటున్నాడు. ఏమని? వాడి సంస్కారాలను బట్టి కోరుకుంటున్నాడు. అయ్యా నీ అనుగ్రహం ఉంటే చాలు అని ఆయన మర్చిపోకుండా పనిచేస్తూ ఉన్నటువంటి వాడికి అన్నీ లభిస్తాయి. కానీ మానవులు వదలరే కదా. నాకు ఇష్టమైందే నాకు కావాలి అని అనుకుంటారు. కానీ అందరూ కోరుకుంటారు నేనంతా ఆనందంగా ఉండాలి. కానీ ఎట్లా ఆనందంగా ఉంటావు? నీ కోరుకున్నవన్నీ నాకు లభిస్తే అని అనుకుంటారు. అలాగాదయ్యా, దైవం యందు భక్తి నిలబెట్టుకునేటట్లయితే, నీ మనసులో ఆయన్ని నిలబెట్టుకునేటట్లయితే నువ్వు అన్ని బాధల నుండి బయటపడిపోతావు. సంపూర్ణ తృప్తిని కూడా పొందడానికి అవకాశం ఉంది అని చెప్పినా నమ్మరు. ఎందుకు? స్కూల్ పిల్లలకి ఇంజనీరింగ్ పాఠాలు చెప్తే ఏమైనా అర్థమవుతాయా? కదా, అర్థం కావు. ఎందుకు? వాళ్ళకి ఆ స్థాయి లేదు. సరేలేమండి, ఎవడు చెప్తాడు స్కూల్ పిల్లలకి అవన్నీ? కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, దేహం పెరిగింది కానీ లోపల మనోబుద్ధులు కానీ వృద్ధి కాకపోతే, అవునా, వయసులో చాలా పెద్దోడే కానీ లోపల మనోబుద్ధులు ఇంతవే ఉన్నాయండి. వాళ్ళకి దైవాన్ని గురించి చెప్తే అర్థం కాదండి. ఇంకా ఏమైనా చెప్పు, ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఈ పూజ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా పూజ కానీ చేయిస్తున్నాం అనుకోండి, అందరూ కూడా ఇస్తారు కదా. ఆ పూజ కూడా మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా చేయించేస్తామనంటే ఊరు పనులన్నీ మానుకొని కూడా అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఆవిడ ఎందుకయ్యా ఊరికి అన్నీ వచ్చేస్తాయి అండి. వచ్చేస్తాయా? కొంతమందికి తీవ్రమైనటువంటి బుద్ధి ఉంటుంది కదా. ఏమంటే అంటే మేము ఇన్ని రోజులు పూజలు చేసాం, అది చేసాం, ఇది చేసాం, సేవలు చేసాం, మాకేం రాలేదు కాబట్టి ఆయన లేడుపో అనేస్తాం. దానికి సేవ, భక్తి, జ్ఞానం 3 కలవాలి. అర్థమైందా? జ్ఞానంతో ఆయన లోపల ఉన్నాడు అనే విషయం తెలియాలి. కానీ అది అర్థం చేసుకొని గుర్తుండాలి అని అంటే నిష్కామ సేవ చేయాలి.
ఇన్ని చేశాము కానీ అండి మనసు ఎప్పుడు పరిగెత్తు ఉంటుందంటే ఆయన్ని ఇష్టపడాలి, అదే భక్తి. మూడు ఎక్కడైతే కలుస్తున్నాయో మనసు మన దగ్గర నిలబడుతుంది. మనకి ఏది అవసరం ఏది అవసరం లేదో స్పష్టంగా తెలుస్తుంది. అవునా? స్పష్టంగా తెలుస్తుంది. అవధూతులు ఉన్నారు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు, ఏ పనులు కూడా చేయరు వాళ్ళు. అవునా? వాళ్ళందరూ కొలుస్తారు వెళ్ళి, వాళ్ళు పడతారు, కొట్టినా కామంగా ఉంటారు. ఆశీర్వాదం నేను ఎందుకు, ఏముంది వాళ్ళ దగ్గర, అన్నీ ఉన్నాయి, నీ దగ్గర లేవా, నీ దగ్గర కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ప్రపంచం నుండి ఏది వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు ఏది అడిగినా ఇచ్చే శక్తి ఉంటుంది. కానీ తనే వెళ్ళి ఇతరులను అడుగుతూ ఉంటే తనకు సంబంధించింది వెళ్ళిపోతుంది కదా, లోపల మరుగుపడిపోతుంది. కాబట్టి ఏమిటయ్యా అని అంటే ప్రతి ఒక్కరూ కూడా భౌతికమైనటువంటి విషయాలు ఎందే ఆసక్తితో దైవం దగ్గరికి వెళ్తున్నారు, కానీ ఆ భగవంతుడి యందు ఆసక్తితో వెళ్ళట్లేదు అనే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. చూడండి 14. యదైహికాముష్మిక కామలం పటః సుతేషు దారేషు ధనేషు సింత్యం శంకేత విద్వాన్ కుకళేబరాత్యయాత్ యస్తస్య యత్నః శ్రమ ఏవ కేవలం తన్మాయయా మమతామధోక్షజ భింద్యామయేనాశు వయం సుదుర్భిదాం విదేహి యోగం భారతేష్వస్మిన్ వర్షే సరిచ్చైలాః సంతి బహవో మలయో మంగళ ప్రస్థో మైనాక స్త్రీ కోట ఋషభః కోటగా కోలః సఖ్యో దేవగిర్ ఋష్యమూకః శ్రీశైలో వెంకటో మహేంద్రో వారిదారో వింధ్య శుక్తిమాన్ రుకక్షగరిః పారియాత్రో ద్రోణశ్చిత్రకూటో గోవర్ధనో రైవతకః కకువో నీలో గోకాముఖ ఇంద్రకీలః కామగిరిరితిర్ చాన్యే చ శతసహస్రశః శైలాస్తేషాం నితంబ ప్రభవాః నదా నద్యశ్చ సంఖ్యాతాః ఏతాసామసో భారత్యః. చెప్పండి. ప్రజానామభిరేవ పునంతే నావాచోపసృశంతి చంద్రవశా తామ్రపర్ణి అవటోదా కృతమాల వైహాయసి కావేరీ వేణి పయస్విని శర్కరా వర్తా తుంగభద్రా కృష్ణావేణ్యా భీమరది గోదావరి నిర్వింధ్య పయోష్ణీ తాపీ దేవా సురసా నర్మదా చర్మణ్వతీ సింధురంధః షోణశ్చ నదౌ మహానది వేద స్మృతిర్ ఋషికుల్యా త్రిసామా కౌశికీ మందాకిని యమునా సరస్వతి దృషద్వతి గోమతి సరయూరోదస్వతి సప్తవతి సుషోమా శతద్రూం చంద్రభాగా మరుద్రుధావితస్తా అశిక్ని విశ్వేతి మహానద్యః. అస్మిన్నేవ వర్షే పురుషైర్లబ్ధజన్మభిః శుక్లలోహిత కృష్ణవర్ణేన స్వారబ్ధేన కర్మణా దివ్యమానుష నారకగతయో బహ్వ్యః ఆత్మన అనుపూర్వేణ సర్వాహేవ సర్వేషాం విధీయంతే యదా వర్ణ విధాన మపవర్గశ్చ భవతి. ఏమైందయ్యా అప్పుడు? ఏమైంది దీనికి? అక్కడ ఆగిపోయిందా? అక్కడ పోయిందా? ఒక్కసారి అక్కడే లూజ్గా ఉన్నట్టు ఒకసారి ఆ కృష్ణకు గుర్తు చేయండి. మీరు ఫోన్ చేస్తే వచ్చింది ఆ అమ్మాయికి కూడా మూడు కూడా ఫ్రీ అదే లూజ్ కాంటాక్ట్. జనులకు అందరికీ దేని యందు ఇష్టం ఉంటుంది? అల్పమైన విషయాలు ఏంది ఇష్టం ఉంటుంది. అర్థకామాలు ఏందే వెంటబడుతూ ఉంటారు. కానీ జ్ఞానం కోసం ప్రయత్నం చేయట్లేదండి. అందరూ కోరుకుంటారు హాయిగా సుఖంగా ఉండాలి అని, కానీ ఎవరు ఉండలేరు.
కదా. రెండోది, ఊరికే ఉండడం ఇష్టమా, పనులు చేయడం ఇష్టమా? జనరల్గా గమనిస్తే ఊరికే ఉండడం ఇష్టమా, పనులు చేయడం ఇష్టమా? బాగా గమనించి చూడండి. ఒకరోజు ఊరికే ఉండాలి అని ప్రయత్నం చేయండి, ఉండలేరు. ఎందుకు? ఎందుకు? లోపల గొడగొడ 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 మనసు తోచేస్తుంది, చంపేస్తుంది, కాల్ చేస్తుంది. కావాలని పట్టుబట్టి ఊరికే కానీ కూర్చున్నారనుకోండి, పనికిమాలిన విషయాలకి లాగి పారేస్తుంది. ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా మంచి పనులు చేయకపోతే అన్ని పనికిమాలిన పనులే చేయాల్సి ఉంటుందండి. అని పనికిమాలిన పనులే చేయాల్సిన అవసరం వస్తుందండి. ఎందుకు? మనసు లాగేస్తుంది అట్లాగా. దానికి ఏంటి అంటే, నువ్వు ఊరికే ఎందుకు ఉండలేకపోతున్నావు? వాస్తవానికి ఏం కావాలయ్యా నీకు? ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, మిగతా అవసరాలు కొన్ని కదా. మిగతా ఉంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు డబ్బులు సంపాదించడమే అని అనుకుంటే ఇంట్లో కుప్పలు కుప్పలుగా కట్టలు కట్టలను పెట్టుకున్నప్పటికీ కూడా తినలేవు కదా, అనుభవించలేవు కదా. మరి వాటి వెంట ఎందుకు పరిగెత్తావు? అవి గురించి మాత్రమే తెలుసు. మానవుడు నిద్ర లేచినప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఏది అలవాటు అయిందో అదే చేస్తాడు. ఏది చేయగలడో అదే చేస్తాడు. దానికంటే పైకి వెళ్ళాలి అంటే కష్టం కదా. కష్టం. ఏమీ లేనివాడైతే, అదే తినడానికి ఉండడానికి లేనివాడైతే ఏదో ఒకటి చేస్తాడు. కానీ అన్నీ ఉన్నవాడు అలవాటైన పనులు చేస్తుంటాడు. ఈ అలవాటు ఎక్కడ? లోపల సంస్కారాల్లో, బయట కాదు. సంస్కారాల్లో ఏమున్నాయో కదిలిస్తాయి, అవే ఆలోచనలు వస్తాయి, ఆ పనుల్లో వెళ్ళిపోతున్నావు. ఎందుకు? అది ఈజీ కాబట్టి. కానీ లోపల సంస్కారాలను అధిగమిస్తే ఆత్మలో కూర్చోగలిగితే, కూర్చోవాలి అంటే దేహం నేను కాదని తెలుసుకోవాలి. దేహం నేను కాదు, ఆత్మను నేను అయి ఉన్నాను అనే విషయం తెలిస్తే మనసును ఆపే శక్తి వస్తుంది. అప్పుడు భగవంతుడితో ఏకత్వాన్ని పొందుతాడు. ఐక్యం అయిపోవడం కాదు, ఆయనే ఇక్కడ నేను కూడా అయి ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. చెప్తూనే ఏమయ్యా, ఈ విధంగా ఈ తత్వం కొరకు ప్రయత్నం చేయాలి. అందుకే భగవంతుడు ఆయన ఎక్కడో రూపం అయితే ఎక్కడ ఉన్నాడు అంటే అందరూ అక్కడికి వెళ్ళలేరు, అంతటా ఉన్నప్పటికీ కూడా గుర్తించలేరు అనేటువంటి భావంతో ఆయన భూమి మీదకి దిగొచ్చాడు. దిగొచ్చి అనేక అవతారాలు ఎత్తాడు, అనేక ప్రాంతాలలో స్వయంభూగా కలిశాడు కదా. అంతేకాదు, ఈ భూమిలో మహాక్షేత్రాలుగా ఆయనే వ్యక్తమయ్యాడు. ఇప్పుడు తిరుమల క్షేత్రం ఎంత పవిత్రమైందండి. అది శ్రీమన్నారాయణుడిదేనండి. వెంకటేశ్వర అవతారం రాకముందు నుండి ఉంది. తిరుమల కొండలు వెంకటేశ్వర అవతారం రాకముందు ఇప్పటి నుండి ఉన్నాయి. ఎందుకు విష్ణు కొండలేనా? కావాలంటే చూడు, నువ్వు కొండ ఎక్కుతూ ఉన్నావా, ఫస్ట్ ఎవరు కనిపిస్తారు? గరుత్మంతుడు కనిపిస్తాడా? కనిపించడా? గరుత్మంతుడు కనిపిస్తాడు. ఆ కొండకు స్టార్టింగ్లోనే ఆయన కనిపిస్తాడు. తర్వాత కావాలంటే పైకి ఆలిపిరి దాటుతూనే అక్కడి నుంచి చూడండి, కొండలంతా కూడా ఏ విధంగా ఉన్నాయా అంటే నారాయణుడు పండుకో ఉన్నట్టే కనిపిస్తాయి. నారాయణుడు పండుకున్నట్టే కొండలంతా కనిపిస్తాయి. ఒకవైపు వెళ్తే హనుమంతుడు కనిపిస్తాడు, ఇంకొక వైపు వెళ్తే గణేశుడు కనిపిస్తాడు, కొండ మీదనే చూడగలిగి. ఇంకొక వైపు నందీశ్వరుడు కూడా కనిపిస్తాడు. ఏమయ్యా, అలాగే చుట్టూ కూడా పుణ్యక్షేత్రాలు కూడా, ఆ కొండ కూడా ఎందుకో ఆయనే స్వతహాగా అక్కడ వెలిశాడయ్యా. ఇలాంటి కొండలు అనేకం ఉన్నాయి భారతదేశంలో. అదే ఇతర దేశాలకు వెళ్తే ఏదైనా వింత కనిపిస్తే అది ఏదో టూరిజం సెంటర్ పెడేస్తారు, అంతేగాని దివ్యమైనటువంటి మరి యాత్రాస్థలంగా వారు మార్చరు, అనుకోరు, భావించరు కూడా కదా. మన దేశంలో ఎన్నయ్యేలాగా బోల్డ్ అని పర్వతాలు, నదులు, ఏమేమి ఉన్నాయి ఆ పర్వతాలు? మలయ పర్వతం, మంగళప్రస్థ, ఇదేమిటయ్యా? మంగళప్రస్థమైన పర్వతం, మైనాకం, త్రికూటాచలం,
రిషభం, కూటకం, కోలకం అట, సహ్యాద్రి, దేవగిరి, ఋష్యముఖం, శ్రీశైలం, వెంకటాచలం, మహేంద్రగిరి, వారిధారం, వింధ్యాగిరి, శుక్తిమంతం, రిక్షగిరి, పారియాత్రం, ద్రోణపర్వతం, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కకువం, నీలగిరి, గోఖాముఖం అట. ఇదేది గోఖాముఖం, గోకర్ణం, ఇంద్రకీలాద్రి. ఇది ఎక్కడ? ఇంద్రకీలాద్రి, వేవాడ, కామగిరి, వేల కొలది పర్వతాలు ఎన్నో ఉన్నాయట. ఇలాగే నదీ నదాలు కూడా అనేకంగా మన భూలోకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత పరమ పావనమైనటువంటి నదులు. ఆ నదుల్లో ఒకసారి స్నానం చేసిన పాప పరిహారం అవుతుందండి, పుణ్యం వృద్ధి చెందుతుందండి అని కూడా. ఇలాంటివి ఎన్నున్నాయి ఆ నదులు. చంద్రవశ, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, కృష్ణవేణి, పయస్విని, శర్కారవర్త, తుంగభద్ర, కృష్ణ, వేణ్య, భీమరది, గోదావరి, నిర్వింధ్య, పయోష్టి, తాపి, రేవ, సురస, నర్మద, చర్మణ్వతి, సింధు, అంధం మరియు శోణము అనే నదులు. ఇంకా మహానది, వేదస్మృతి, ఋషిపీయ, త్రిశామ, కౌశిక, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోధ, స్వతి, సప్తవతి, సుషోమ. ఇవన్నీ అక్కడ హిమాలయాలు కనిపించేవి. ఇంకా శతద్రు, చంద్రభాగ, మరుద్రత, వితస్త, అసిక్కిని, విశ్వ అనేటువంటి నదులన్నీ కూడా ఉన్నాయి. ఈ నదులలో మానవులే కాదయ్యా, దేవతలు కూడా వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. అవునా? అంతేకాదండి, సాత్వికులు దేవతలు, మరి రజోగుణ స్వభావం కలిగిన వాళ్ళు మానవులు. మరి తామసికులు ఎవరు? రాక్షసులు. వాళ్ళు కూడా వచ్చి స్నానం చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏంటి, రకరకాలైనటువంటి కర్మలు చేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి జన్మలు వస్తూ ఉంటాయి. కానీ ఈ పర్వతాలలోకు దగ్గరను మరియు ఈ నదుల్లోనూ స్నానం చేసి పుణ్య సంస్కారాలు కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఉత్తమంగా ఎదుగుతారు. అయ్యా మోక్షం కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ నదులలో స్నానం చేసి ఆ పర్వతాల్లో, తీర్థక్షేత్రాల్లో ఋషుల్ని కానీ సేవించారా అంటే, సేవించడం అంటే జ్ఞానాన్ని స్వీకరించడమే. శిష్యరికంతో వెళ్ళి జ్ఞానాన్ని ఎవరైతే ఆస్వాదించి ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితం సంపూర్ణంగా మోక్షాన్ని పొందడానికి కూడా, పరిపూర్ణంగా దుఃఖాల నుండి బయటపడడానికి అవకాశం కూడా ఉందండి. ఇదంతా ఈ భూలోకంలో ఉంది. దానికే దేవతలు కూడా భూలోకానికి వచ్చి పుట్టాలి అని అనుకుంటూ ఉంటారట. దేవతలు కూడా కోరుకుంటారట. ఎందుకు? భూలోకంలో పుడితే ముక్తికి అవకాశం ఉందండి, అందుకే ఇక్కడికి వచ్చి పుట్టాలి అని అనుకుంటారు. చూడండి, యోసౌ భగతి సర్వభూతాత్మన్యనాత్మే అనిరుక్తే. చూడండి, నిలయనే పరమాత్మని వాసుదేవే అనన్య నిమిత్త భక్తి యోగ లక్షణో నానాగతి నిమిత్త విద్యా గ్రంథిరంధన ద్వారేణ యదా హి మహాపురుష పురుష ప్రసంగ ఏతదేవ హి దేవా గాయంతి అహో అమీషాం హిమకారి శోభనం ప్రసన్న యేషాం స్విదిత స్వయం హరి ఏ జన్మలబ్ధం మనుషు భారతాజిరి ముకుంద సేవోపైకం సృజేహి సహ కిం దుష్కరన్నైః క్రతుభిస్తపో వ్రతైః దానాదిభిర్వాద్దుషయేణ వల్గుణ నయత్ర నారాయణ పాద పంకజ స్మృతి ప్రమృష్టాది శేంద్రియోత్సవాత్ కల్పాయుషాం స్థాన జయాత్ పునర్భవాత్ క్షణాయుషం భారత భుజయో వరం క్షణేన మర్త్యేన కృతం మనస్వినః సన్యస్య శయాంత్యభయం పదం హరే నయత్ర వైకుంఠ కదానుసుధాపగ న సాధవో భాగవదాస్తదాశ్రయే నయత్ర యజ్ఞశ్రమఖామహోత్సవ సురేశలోకోపి న వైస ప్రాప్తాన్ భజాతిం త్విహయేన జంతవో జ్ఞానక్రియాద్రవ్య కలాప సంవృతం నవయతేర్న పునర్భవాయతే భూయో వనౌకాయ వయాంతి బంధనం.
తర్వాత చూద్దాం. ఏమిటి అంటే నారాయణ భగవానుడు ఎక్కడో లేడండి, అందరిలో ఆత్మస్వరూపమై వెలుగుతూ ఉన్నాడు. ఎవరు ఆయన వైపు దృష్టి మళ్ళిస్తున్నారో అజ్ఞాన గ్రంథులు దిగిపోతాయి. ఏమిటి అజ్ఞాన గ్రంథులు? అవిద్యా కామకరములు అని అంటారు. అవునా? నేను ఆత్మ అయ్యుండి కూడా మరచిపోవడం అజ్ఞానం కదా. నేను దేహం అని అనుకోవడం అహంకారం. అహంకారం ఎప్పుడైతే వస్తుందో కోరికలు కలుగుతాయండి, దేహాన్ని తృప్తిపరచాలి. దానివల్ల కర్మలు చేస్తూ ఉంటాడు. వాటి వల్ల కర్మల ఫలాలు వచ్చి బంధించేస్తూ ఉంటాయి. ఇదే చక్రం, కర్మచక్రం, అజ్ఞాన చక్రం. భగవంతుని ఆశ్రయిస్తే ఇది దిగిపోతాయట. దానికే మానవులు చాలా పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. మానవులు అంటే భగవంతుడికి కూడా అత్యంత ఇష్టం. ఎందుకు? బాగుపడడానికి, ముక్తి పొందడానికి కూడా కర్మలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే చేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి అందుకే దేవతలు కూడా ఇక్కడికి వచ్చి పుట్టి ముక్తులై తరించిపోదాము అని కూడా కోరుకుంటూ ఉంటారట. అందుకే మానవులుగా ఉన్నవాళ్ళు కొంతమంది యజ్ఞాలు చేస్తారు, తపస్సులు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తారు, దాన ధర్మాలు ఇవన్నీ ఆచరించడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో వాళ్లకు అది కలుగుతూ ఉంటుంది. అయితే అన్నీ చేసి భగవంతుడే కావాలి అని కానీ కోరుకుంటే ఆయనకి చాలా సంతృప్తి కలుగుతుందట. ఆయనే వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించేసేస్తారు. చేసి బట్ ఆయన స్మరించుకుంటూ చేసి అయ్యా నీకే సమర్పణము అను, తరించిపోతాం. అది కావాల్సింది అని. సో అలాంటి పరిస్థితులలో జీవుడికి వివేకం, వైరాగ్యం అన్నీ కలుగుతాయి. అంతేగాని బాహ్యంగా ఉన్న విషయాల మీద ఆసక్తితో విషయ అనుగమనం అనేది ఎక్కడైతే జరుగుతుందో నన్ను కోల్పోతావు. ఏ శ్రద్ధయా బర్హిషి భాగశో హవి నిరుక్తమిష్టం విధి మంత్రవస్తుతః ఏకపృదగ్నామభిరాహుతో ముదా గృహ్ణాది పూర్ణః స్వయమాశిషాం ప్రభుః సత్యం దిశత్యర్థితమర్థితోరుణాం నైవార్ధతో యత్ పునరర్ధితాయతః స్వయం విధత్తే భజతామనిచ్చతాం ఇచ్చా విధానం నిజ పాద పల్లవం యద్యత్ర న స్వర్గ సుఖావశేషితం స్విష్టస్య సూక్తస్య కృతస్య శోభనం తేనా జనాభే స్మృతిమజ్జనం సాత్ వర్షే హరిత్ యద్భజతాం శంతనోతి శ్రీశుకౌవాచ జింబుద్వీపస్య చ రాజన్ ఉపద్వీపా నష్టో హైకే ఉపదిశంతి నగరాత్మజైః అశ్వాన్వేషణ ఇమాం మహిం పరితో నిఖనద్భిః ఉపకల్పితాన్ తత్ యదా స్వర్ణ ప్రస్థశ్చంద్ర శుక్లావర్తనో రమణకో మందరహరిణః పాంచజన్యః సింహళో లంకేతి ఏవం తవ భారతోత్తమ జంబూద్వీపవర్ష విభాగో యదోపదేశముపవర్ణిత ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే ఏకోనవింశోऽధ్యాయః. కాబట్టి ఎవరైతే భారతవర్షంలో పుట్టున్నారో వాళ్ళు భగవంతుణ్ణి మంత్రోక్తంగా ఆరాధిస్తూ వాళ్ళకి కావలసిన మనోరథాలు తీర్చుకుంటున్నారు, సత్కర్మలను చేస్తూ భగవంతుడికి ఇష్టలుగా కూడా మారుతున్నారు. ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఆప్తనామలు అవుతున్నారండి. అన్ని కోరికలు తీరిపోయిన వాళ్ళు, అన్ని కోరికల నుండి బయటపడిన వాళ్ళు కూడా అవుతున్నారు. కాబట్టి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ శ్రీహరి అందరి యందు దృష్టిని కలిగి ఉంటాడు. ఎవరు ఆయన దృష్టిని పట్టుకుంటూ ఉన్నారో వాళ్ళు తరిస్తూ ఉన్నారు. అందుకొరకే ముఖ్యంగా ఈ భారతవర్షం అనేటువంటిదే కర్మభూమి అండి, యోగ భూమి అండి, భోగ భూమి కాదు. భారతదేశంలో పుట్టింది భోగాలను అనుభవించడానికి కాదు కదా. కర్మ చేస్తూ భగవంతుడికి సమర్పణ చేసినప్పుడు అది యోగంగా మారుతుంది. యోగం వలన జీవుడు ఈశ్వరుడే అనే భావం కలుగుతుంది. తను దేహానికి అన్యంగా ఆత్మయే అయి ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఇక్కడ కలుగుతుంది. దానికి భారతదేశంలో ఉన్నవాడు మాత్రమే అంటాడు ఏమని, నేనే దేవుడిని అని. ఇప్పుడు
మా ప్రభు దైవ దూత అంటారు, దేవుడు బిడ్డ. ఆయన కూడా అంటారు నేను దేవుడు బిడ్డ. కానీ ఇక్కడ నేను అనేది దైవమే అని ఉపనిషత్తు విజ్ఞానాన్ని ఎవడైతే పొందుతున్నాడో నేను అనేటువంటిది ఏ ఒక్క కుల మతానికి మంచిది కాదయ్యా, సర్వజీవరాశుల్లో ఉన్నాయి, నేనే భగవంతుడు కదా. కాబట్టి ఈ దేశంలో స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందర హరిణం, పాంచజన్యం, సింహళం, లంక అనేటువంటివి ఉన్నాయట భారతదేశంలోనే. ఇవే చుట్టుపక్కల ఏంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉన్నాయి కదా, బర్మా, బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా భారతదేశంలో భాగాలే. రాను 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 మహాత్ముల యొక్క గొప్పతనం వలన అన్నిటినీ అందరికీ త్యాగాలు చేసేసుకున్నారు, అవునా కదా. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దివ్యమైనటువంటి భూములు, భగవంతుడు స్వతహాగా వెలసినటువంటి భూములు. ఎక్కడ మారిషస్, ఇండోనేషియా, థాయిలాండ్, ఇలాంటి వాటిలో కూడా భగవంతుడి యొక్క స్వయంభూ విగ్రహాలు బోల్డన్ని ఉన్నాయి. అవన్నీ కూడా భారతదేశంలో భాగమే. సో కాబట్టి ఏంటి అంటే అందుకే భగవంతుడు అనేక చోట్ల స్వయంభూగా వెలసి అందరిని అనుగ్రహించడానికి వస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన ఎందుకు దృష్టి పెట్టారో ఇహం పరం అన్నీ లభిస్తాయండి. తదాస్తు. అదా వింశతి స్కండః. శ్రీశుక ఉవాచ అధః పరం ప్లక్షదీనాం ప్రమాణలక్షణ సంస్థానతో వర్ష విభాగముపవర్ణ్యతే. ఏమైందంటే ఇంకా 6 ద్వీపాలు, వాటిలో ఉన్న లోకాలన్నింటినీ కూడా శుక మహర్షి వర్ణించబోతూ ఉన్నాడండి. ఇంకా అదేంటి రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.